భారతీయ పురాణాల ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశ ప్రజల దుఃఖాన్ని చూసి కార్చిన కన్నీటి బిందువుల నుండి పవిత్ర తామ్రపర్ణి నది ఉద్భవించిందని తక్కువ మందికి తెలుసు. చంద్రహాసుడు అనే రాజకుమారుడు తన రాజ్యానికి బదులు తన ప్రాణాలకే ప్రమాదమెదురైనప్పటికీ ఒక అదృష్ట లేఖ వల్ల విచిత్రంగా రాజు అయ్యాడు. ఇది విధి విచిత్రమైన ఆట. బ్రహ్మదేవుడు తన సృష్టిలో మొదట సృష్టించిన రాక్షసులు విశ్వాన్ని నాశనం చేస్తారని భయపడి వాటిని తిరిగి తనలోనే లీనం చేసుకున్నాడు. నిమి మహారాజు తన శరీరాన్ని త్యజించిన తర్వాత దేవతల ఆశీర్వాదంతో ప్రతి జీవి కనురెప్పపాటులో సూక్ష్మరూపంలో జన్మించిందని, అదే నిమేషం కాలంకు మూలమని పురాణాలు చెబుతాయి. మహాభారతంలో ఉలూపి అనే నాగకన్య అర్జునుడిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె దివ్యశక్తులతో అర్జునుడికి జలమయ రూపంధరించే శక్తిని ప్రసాదించిందని, అందుకే అర్జునుడు నీటిలో అజేయుడయ్యాడని తక్కువ మందికి తెలుసు. సుగంధభరితమైన చంపక వృక్షం సంపెంగ పరమశివుడి తీవ్ర భావోద్వేగ క్షణాలలో ఆయన కన్నీటి బిందువుల నుండి భూమిపైకి ఉద్భవించిందని ఒక అరుదైన గాథ. సుకర్మ అనే సాధారణ పక్షి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ప్రతి జీవిలో దివ్యత్వాన్ని చూసే వరం పొంది విశ్వ చైతన్యాన్ని దర్శించిన ఒక అద్భుత దర్శకుడిగా మారింది. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకు తమిళ భాషను నేర్పింది శివుడే స్వయంగా అని, ఆయనే మొదటి తమిళ వ్యాకరణ గ్రంథాన్ని రచించాడని తమిళ పురాణాలు చెబుతాయి. దుర్గమ్మ నుండి వెలువడిన ఒక భయంకరమైన శక్తి అటవీ ప్రాంతాలను వన్యప్రాణులను రక్షించడానికి వనదుర్గగా అవతరించిందని, ఆమె ఆగ్రహం ప్రకృతి సమతుల్యతకు ప్రతీక. అహల్య శాపం వల్ల రాయిగా మారిన తరువాత తన శాపకాలాన్ని ధ్యానంలో గడిపి శ్రీరాముడి పాదస్పర్శ కోసం కేవలం తన ఆత్మను మాత్రమే నిలిపి ఉంచుకుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.